హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోజెస్ ఫ్యాషన్. ఈరోజు వచ్చేసి షార్ట్ టాప్ని తక్కువ క్లాత్తోనే ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది 38, 40, 42 సైజ్ వరకు ఈజీ మెథడ్లో చెప్తాను. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వరకు కూడా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ క్లాత్ చూద్దాం. ఇది వచ్చేసి నైటీ పీసెస్ అంటే మనకు మార్కెట్లో దొరుకుతాయి. 3 మీటర్ల నైటీ పీసు 150, 120 మెటీరియల్ బట్టి ఉంటుంది కాటన్లో. అలా ఒక పీస్ తీసుకున్నాను. ఇది వెడల్పు వచ్చేసి 30 ఇంచులు మాత్రమే ఉంటుంది, పొడుగు ఎక్కువగా ఉంటుంది. దీనిపైన మీకు కట్ చేసి చూపిస్తాను. ఒక వేస్ట్ పేపర్ని తీసుకోండి. ఇక్కడ 33 ఇంచులు ఉంది. ఇది నాకు సరిపోతుంది షార్ట్ టాప్ కాబట్టి. ఒకవేళ మీకు ఎక్కువ లెంత్ కావాలి అంటే మీకు ఎంత లెంత్ కావాలో అంత పేపర్ తీసుకోండి పొడుగు. ఇప్పుడు వెడల్పు చూసుకున్నట్టయితే ఒక ఫోల్డింగ్ వేసుకున్నాక ఇలా ఉండాలి. వెడల్పు తక్కువ ఉన్నా పర్లేదు పేపర్కి. ఈ విధంగా ఒక ఫోల్డింగ్ వేసుకున్నాక 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. నడుము లెంత్ అనేది షోల్డర్ దగ్గర నుంచి నడుము లెంత్ ఎక్కడ 15 ఇంచెస్కి వస్తుంది నాకు. మీకు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్కింగ్ వేసుకోండి. ఇలా పైవైపున 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకోండి. అలాగే 15 ఇంచెస్కి మార్కింగ్ వేసాం కదా, అక్కడ కూడా 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి. మనకి ఇలా వేసుకున్నామంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా చెస్ట్ దగ్గర నుంచి నడుము వరకు సన్నగా వచ్చి క్రింది వైపున గేర్ అనేది పెరగడం కోసం ఈ కలియా కటింగ్ చేసుకోవాలి. దీన్ని కలియా కటింగ్ అంటారు. క్రింది వైపున 5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోండి. పైన 2.5 తీసుకున్నాం కదా, దాన్ని డబల్ చేస్తే 5 అవుతుంది కదా, అందుకని 5కు డబల్ చేస్తే క్రింది వైపున 10 రావాలి, 10 రావాలి కదా, అందుకని 5 మార్కింగ్ వేశాను. ఈ మొత్తాన్ని కలుపుకొని దీన్ని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్యాబ్రిక్ పైన దీన్ని కట్ చేసుకోవడం కోసం ఫ్యాబ్రిక్ని చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ వేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ అయిపోతాయి. ఇక్కడ 5 కలియాస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు సన్నగా 34 లోపు సైజ్ అనుకోండి, 4 కలియాలు తీసుకోండి. 34 ఇవతల వైపు 40, 42 వరకు అయితే 5 కలియాలు తీసుకోండి, సరిపోతుంది. చూడండి, ఈ కలియా అనేది ఈ విధంగా పెట్టాను. మన ఫ్యాబ్రిక్ అనేది రివర్స్లో పరిచి ఉంచుకుంటే మనకు మార్కింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. కలియా అనేది ఒకటి స్ట్రైట్గా పెట్టాను. నెక్స్ట్ కలియా ఇటువైపు రివర్స్ పెట్టాను. చూడండి, సన్నగా ఉన్నది పైవైపు పెట్టి మళ్ళీ రివర్స్ పెట్టుకున్నాను. ఆ మధ్యలో సెంటర్లో ఏదైతే ఉందో అదే మనకి వేస్టేజ్ పోతుంది. చాలా చిన్న పీసెస్ అనమాట. క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా మనకి టాప్ అనేది 2 మీటర్స్తోనే తయారైపోతుంది. చూడండి, కలియాలు అనేది ఒకవైపు అటువైపు పెడుతున్నాను, ఒకవైపు ఇటువైపు పెడుతున్నాను. కొత్త వారికి అయితే కొంచెం అర్థం కాదు, లేదు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అటు ఇటు పెట్టుకొని ఇలా 5 కలియాస్ అనేవి మార్కింగ్ వేసుకొని వీటిని కట్ చేసేసుకోవాలి. చెప్పింది అర్థమైంది కదా. 4 కలియాస్ తీసుకుంటే మనకి 34 సైజ్ వరకు సరిపోతుంది. 34 సైజ్ లోపు, లేదు 36, 37, 38 అలా సైజులు 39, 40, 42 వరకు అయితే 5 కలియాస్ అనేవి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోండి. చూడండి, ఎక్స్ట్రా పీస్ అనేది వేస్ట్ పీస్ కట్ చేసి తీసేసాను. 2 కలియాలు అనేవి అయిపోయి ఇప్పుడు ఇంకొక కలియా కట్ చేశాను. 4 అయ్యాయి. డబల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, సో ఈ విధంగా అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి కట్ చేసేస్తున్నాం. ఫ్రంట్ బాడీ పార్ట్కి బ్యాక్ సైడ్ బాడీకి రెండుకి కూడా కట్ అయిపోతున్నాయి. మీకు ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఏంటి డౌట్ మీకు క్లియర్ చేస్తాను ఏంటి అనేది. ఇప్పుడు మొత్తాన్ని ఈ విధంగా 5 కలియాలు నేనైతే తీసుకున్నాను. వీటిల్ని అటాచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేసారి రెడీ అయిపోతాయి. ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో ఈ 5 కలియాస్ కట్ చేసుకున్నాక ఈ పీస్ పైన హ్యాండ్స్ అనేవి మార్కింగ్ వేసి, ఫుల్ హ్యాండ్స్ అయితే ఫుల్, హాఫ్ హ్యాండ్స్ అయితే హాఫ్ హ్యాండ్స్ ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసి, చూడండి ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది అంచనాకు చూపిస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ వేసి కట్ చేసేసుకోండి. చూడండి, కలియాస్ అనేవి ఫ్రంట్ బాడీకి 5 వస్తాయి, బ్యాక్ సైడ్ బాడీకి 5 వస్తాయి. ఇక్కడ 38 సైజు చూపిస్తున్నాను మీకు స్టిచ్చింగ్ అనేది. చూడండి, ఇది ఫ్రంట్ సైడు 5 కలియాలు ఇలా కలుపుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకోండి కౌంట్ చేసుకొని. అలాగే మిగిలిన కలియాస్ కూడా చూడండి ఇంకొక 5 వస్తాయి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కలియాస్ అన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా అటాచ్ చేసుకోవాలి. ఒక కలియాని మంచి వైపు పెట్టుకోవాలి, ఇంకొక కలియాని రివర్స్లో పెట్టి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ బాడీ 5, బ్యాక్ సైడ్ 5 కలియాస్ మొత్తాన్ని అటాచ్ చేసుకున్నాక మనం బాడీ మెజర్మెంట్స్ అనేది వేసుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా అతుక్కోవాలి. కలియాస్ అన్నిటినీ నీట్గా ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోకపోయినా పర్లేదు. ఈ విధంగా ఇది ఫ్రంట్ బాడీ అయిపోయింది, అలాగే బ్యాక్ సైడ్ బాడీ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు బాడీ మెజర్మెంట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలా నీట్గా సర్దిసుకోండి, ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. స్కేల్తో పై వైపున షోల్డర్ కోసం స్ట్రైట్ మార్కింగ్ వేసుకోండి.
ఇక్కడ 14 ఇంచెస్ షోల్డర్, ఫుల్ షోల్డర్ తీసుకుంటున్నాను. ఇక్కడ బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి ఫుల్ షోల్డర్ 7.5 7.5 ఇంచులకి ఒక మార్కింగ్ వేసి 1 ఇంచ్ అనేది డౌన్ చేసుకోవాలి బోట్ నెక్ ఎప్పుడైనా సరే. 3.5 ఇంచులకు ఒక మార్కింగ్ వేసాను. నెక్ విడ్త్ ఇప్పుడు 1 ఇంచ్ ఏదైతే డౌన్ చేసుకున్నానో అక్కడ క్రాస్ అనేది మనం తీయాలి. ఎందుకు అంటే షోల్డర్ అనేది ఒకే లెవెల్లో ఉండదు, స్ట్రైట్గా ఉండదు, డౌన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి క్రింద వైపును కూడా 7 ఇంచులకి 7.5 ఇంచులకు ఒక మార్కింగ్ స్ట్రైట్గా ఉన్నది లేనిది మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది 7.3 ఇంచెస్కి వేసుకున్నాను. ఇది ఎలా అంటే చెస్ట్ డివైడెడ్ బై 6 చేయండి, ప్లస్ 1 ఇంచ్ కలుపుకోండి. అప్పుడు ఎవరికైనా సరే చెస్ట్ కరెక్ట్గా ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఎక్కడ ఉగ్గులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ట్రై చేయండి. ఈ విధంగా ఈ ఫార్ములా అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. చెస్ట్ డివైడెడ్ బై 6 చేసి ప్లస్ 1 ఇంచు బోట్ నెక్కి మాత్రమే. డీప్ నెక్ ఎలాగనేది కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఎలా పెట్టుకోవాలి అనేది. చూడండి ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 38 డివైడెడ్ బై 4 చేసుకున్నాను. ఇక్కడ బోట్ నెక్ కాబట్టి ఎప్పుడైనా సరే మనకి నెక్ విత్ ఎక్కువగా లేదు కాబట్టి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ పైకి ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ అవ్వదు, సాగదు. సో మనం 1/2 ఇంచ్ అనేది కలుపుకొని 10 ఇంచెస్కి మార్కింగ్ వేసాను. అలాగే మీకు 40 సైజ్ అనుకోండి, 40 డివైడెడ్ బై 4 చేసుకోండి. 10 వచ్చింది. 10కి 1/2 ఇంచ్ కలుపుకోండి, 10.5. అలాగే ఖర్చు కూడా మార్కింగ్ వేసుకోండి. అలా అన్నమాట. ఎప్పుడైనా బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ 1/2 ఇంచ్ అనేది బోట్ నెక్ అయితే మాత్రమే హై నెక్లు తీసుకునేటప్పుడు 1/2 ఇంచ్ అనేది వదులుకోవాలి. అప్పుడు టైట్గా పట్టేయకుండా చినిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 15 ఇంచెస్కి నడుము యొక్క లెంత్ మార్కింగ్ వేసుకొని స్ట్రైట్గా స్కేల్ యూస్ చేసి స్ట్రైట్ మార్కింగ్ వేయండి. ఈ నడుము లూజు డివైడెడ్ బై 4 చేసుకోండి. ఇక్కడ నా నడుము లూజ్ వచ్చేసి 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వచ్చింది. నడుము యొక్క లూజ్కి 1/2 ఇంచ్ అనేది యాడ్ చేయక్కర్లేదు, ఓన్లీ చెస్ట్కి మాత్రమే యాడ్ చేయాలి. నడుము దగ్గర సేమ్ మెజర్మెంట్ వేసేసుకోండి. 8.5 ఇంచులు మార్కింగ్ వేసి 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకి వదులుకోండి. మనకి ఎంత వీలైతే ఎంత క్లాత్ ఉంటే అంత ఖర్చులకు వదిలేసుకోండి. ఇక్కడ ఖర్చు మెయిన్ ఇలా మార్కింగ్ వేసి క్రింది వైపును కూడా స్టిచ్చింగ్ మార్కు వేసుకోండి. ఈ విధంగా స్టిచ్ ఎక్కడికైతే వేసుకుంటామో ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్ మొత్తం క్లాత్ కూడా. ఇప్పుడు బ్యాక్ బాడీ పార్ట్ అయిపోయింది కదా, సేమ్ యథావిధిగా ఫ్రంట్ కూడా సేమ్ ఇదే మార్కింగ్ వేసేసుకొని ఆర్మ్ హోల్ ఒక్కటే లోతు తీసుకుంటే సరిపోతుంది. 7.5 ఇంచెస్ ఇలా షోల్డర్ మార్కింగ్ వేసి 1 ఇంచ్ డౌన్ పెట్టుకొని ఫ్రంట్ వైపు కూడా బోట్ నెక్కే కాబట్టి ఆర్మ్ హోల్ సేమ్ తీసుకుంటున్నాను. ఓన్లీ ఇక్కడ ఆర్మ్ హోల్ మాత్రమే లోపలికి తీసుకోవాలి, మిగిలిందంతా యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. చెస్ట్, వేస్ట్, సైడ్, హిప్ అంతా కూడా సేమ్. ఇక్కడ 1 ఇంచ్ అనేది లోపలికి చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ తీసుకోండి. ఈ ఆర్మ్ హోల్ అనేది నేను ఆన్లైన్ క్లాసెస్ అనేవి పెట్టి ఎవరికి ఎలా తీసుకోవాలి షోల్డర్ ఆర్మ్ హోల్ ఫార్ములాస్ చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఒకవేళ కావాలి అంటే కామెంట్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ అనేవి జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. వచ్చిన కామెంట్స్ని బట్టే నేను క్లాసెస్ అనేవి చెప్దాం అనుకుంటున్నాను. ఎక్కువ మంది ఉంటే చెప్తే కొంచెం యూజ్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని. ఇప్పుడు మొత్తాన్ని కట్ చేసేసుకొని ఆర్మ్ హోల్ కూడా లోతు అనేది కట్ చేసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ డౌన్ మాత్రం కంపల్సరిగా తీసుకోవాలి, లేదంటే షోల్డర్ అనేది లేచిపోతుంది పైవైపుకు. ఇప్పుడు చూడండి 3.5 ఇంచులు ఫ్రంట్ వైపు నెక్ మార్కింగ్ వేసాను కదా విడ్త్, అలాగే లోతు కూడా 3.5 ఇంచులు ఇక్కడ వేసుకొని బోట్ నెక్ కావాలి అనుకుంటే ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి. షేప్ ఎలా కావాలంటే అలా. కానీ ఇక్కడ నేను వీ నెక్ తీసుకుంటున్నాను. ఈ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్లో పెట్టి ఈ విధంగా మార్కింగ్ వేయండి. వీ నెక్ అనేది ఇలా వస్తుంది. నాకు ఇంకొంచెం డీప్ కావాలి కాబట్టి ఇంకొంచెం డౌన్ చేసి మార్కింగ్ వేశాను. వీ నెక్ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ని ఫోల్డింగ్ వేసేసాను. బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి 0 నెక్ పెడుతున్నాను. అంటే 1 ఇంచ్ మాత్రమే ఇలా తీసుకొని ఇలా స్కేల్ యూస్ చేసి మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ బాగా హై నెక్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ వీ నెక్ వస్తుంది. రెడీమేడ్ స్టైల్లో బాగుంటుంది ఈ విధంగా చేస్తే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ అటాచ్ చేశాను, అలాగే పైపింగ్ కూడా వేసేసాను. షోల్డర్స్ అటాచ్ చేశాక లోపల వైపు ఫినిషింగ్ కూడా లైనింగ్ క్లాత్ వేసి ప్రతి వీడియోలో మీకు చెప్తుంటాను ఫినిషింగ్ అనేది ఎలా చేసుకోవాలో. ఈ వీడియోలో స్కిప్ చేసేసాను. వీడియో లెంత్ మరీ ఎక్కువ అవుతుందని చాలామంది చెప్తున్నారు. సో హ్యాండ్స్ కూడా చూడండి కట్ చేసేసి ఫినిషింగ్ చేసేసాను. ఈ విధంగా పెట్టి హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసి ఇప్పుడు మన లెంత్ని బట్టి లూజు యాడ్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ మామూలుగా వేసుకోండి అంచనాకి. 1.5 ఇంచ్ మనం వదులుకున్నాం కదా, అక్కడికి మార్కింగ్ వేసుకున్నాక కుట్టు వేసేసాక మన బాడీ లెంత్ని బట్టి మార్కింగ్ వేసి మరలా స్టిచ్ వేసుకోవచ్చు.
ఈ విధంగా డ్రెస్ని కుట్టేసుకోవాలి. సైడ్ ఫినిషింగ్ అనేది మార్కింగ్ వేసుకొని ఫినిష్ చేసేయాలి. అలాగే క్రింద వైపున కూడా ఫోల్డింగ్ వేసేసి ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది. క్రింద వైపున హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి, కలియాస్ అనేవి కొంచెం కొంచెంగా. అవన్నీ కట్ చేసేసుకోండి. ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి అలా వస్తాయి. వాటిని ఈ విధంగా కట్ చేసేసి ఒక ఫోల్డింగ్ అనేది ఫినిషింగ్ చేసేయాలి. ఒక ఫోల్డింగ్ ఇలా వేసేసి మొత్తం కూడా స్టిచ్ వేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి బాగా వచ్చిందని చెప్పి. అలాగే మీకు ఏమైనా డ్రెస్ వీడియోస్ కావాలి అంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. బాయ్, మళ్ళీ కలుద్దాం.